పక్కన కాంబినేషన్ ఏంటో తెలుసా నీకు? చెప్పండి. మనకు తెలుసుగా మామా ఎక్ పెగలా. అరే మామా ఎక్ పెగలా. తాటి కళ్ళు ఈత కళ్ళు నీరా పెట్టుకుని పక్కకు బొబ్బరు గుడాలు వేస్తే ఈ జన్మమే రుచి చూడడానికి దొరికెరా. అనుములు కూడా లేచిస్తే బాగుంటుంది. మీరు గోళాలన్నారుగా, గోళనీయండి. ఈ గోళ ఏంటి నాకు? ఎందుకు పుడతారో కూడా తెలియదండి మనుషులు కొంతమంది. అంటే మంట రావట్లేనట్టు మంట నాది కనిపిస్తుందా? కనిపించట్లేదు. కెమెరా అంటున్నా అన్న మంట రావట్లేదని. నా మంట కలుపు మాడిపోతుంది. బోటి వేసి కొంచెం గోలిన తర్వాత అనుములు వేద్దాం. అనుములు ఆల్రెడీ ఉడికిన అనుములు ఇవి. అనవసరం కమిట్ అయ్యానన్న మీకు. అయిపోయింది, బతికి అయిపోయింది. వచ్చేసింది. ఏంటి పొయ్యిరా పోస్తే వేసేసాడు, బాగా వేసేసాడు. అనుములు కొత్తిమీర అనుముల బోటి చేసే మూడు ఉత్సాహం సర్వనాశనం అయిపోతాయి. హాయ్ గాయ్స్, దిస్ ఇస్ శ్రీరామ్ ఎల్లందుల. వెల్కమ్ టు మై ఛానల్. నరేష్ మనకు మాట ఇచ్చిండు బోటి కూర వండుతా అని, బోటి కూర విత్ అనుములని. సో మనకు తెలంగాణలో బోటి కూర అంటే ఎంత స్పెషల్ మీ అందరికి ఎరికే కదా. సో దాన్ని అనుములతో కలిపి చేస్తే ఎట్లుంటుంది అంటే, కొంతమంది చేసి ఉండొచ్చు అనుములు వెళ్ళిపోయేతో వితౌట్ మసాలా లేకుండా, బాగా ఎక్కువ మసాలా లేకుండా బోటి కూర చేస్తే ఎట్లుంటుంది. ఎందుకంటే మన తెలంగాణ ముచ్చట అంటేనే బోటి కూర నల్లి బొక్కతో స్టార్ట్ అవుతుంది. సో ఈ బోటి కూర ఎట్లా వండుదామో మనం నరేష్ లోలతోనే తీసుకుందాం. వచ్చేయండి. నేను అర్ధగంట నుంచి రెడీగా ఉన్నానండి. ఆయన ఇంట్రో చెప్పుకొని వస్తారని చెప్పి. సో స్టవ్ స్టార్ట్ అయిపోయింది, కట్టెలి పొయ్యి స్టార్ట్ అయింది, కట్టెలి పొయ్యి మొదలైంది, దాని మీద మూకుడు పెట్టాము. నువ్వు చెప్పేది నాకు అర్థమైంది. వాటర్ రైమింగ్ ప్రసాద్ గారు మొదలెట్టు. సో దాంట్లో మనం గిన్నె వేడెక్కిన తర్వాత, ఆల్రెడీ ఇది గంట నుంచి వేడెక్కుతుంది కాబట్టి దాంట్లో ఆయిల్ పోయాలి. ఏం ఆయిల్ వాడుతున్నారు? నేను ఇది మీరు తీసుకొచ్చిన ఆయిల్ పోస్తున్నా. ఓకే, కొంచెం ఆయిల్ ఎక్కువ వేసుకోవాలి, ఎందుకంటే బోటి ఫ్రై అవుతుంది కాబట్టి ఆయిల్ ఎక్కువ. ఇందాక మనం అంటే లాస్ట్ వంట ఆయిల్ లెస్ చేసాం కనుక ఈ వంట గట్టిగా ఆయిల్ తో ఉండేది. ఎస్ అంతే. మనకి హెల్దీ ఫుడ్ అనేది చాలా ఇంపార్టెంట్ కాబట్టి, మనం హెల్త్ కి చాలా దూరం కాబట్టి ఇట్స్ ఓకే. సో ఆయిల్ మరుగుతుంది. ఆయిల్ మరుగుతున్నప్పుడు కావాల్సిన పదార్థాలు చెప్పుకోలేదు. కావాల్సిన పదార్థాలు మనకి క్లోజ్లో ఆల్రెడీ ఇంతకు ముందు వీడియోలో ఉంటాయి కాబట్టి. సో కావాల్సిన పదార్థాలు ఏంటంటే, యాజ్ యూజువల్ కొత్తిమీర, ఆనియన్స్, పచ్చిమిర్చి అండ్ మెంతి కూర. ఎందుకు వేస్తామంటే ఆ నీచు వాసన లేకుండా ఉండడం కోసం. ఉంటే మెంతి కూర వేసుకోవచ్చు, లేకపోతే కసూరి మేతి వేసుకోవచ్చు, ఇవన్నీ కూడా వేసుకోవచ్చు. అండ్ దాంతోపాటు ఈ పొగ రాకుండా ఉంటే ఇంకా చాలా బాగుంటుంది అనుకుంటాను. సో ఇవి కావాల్సిన ఇంగ్రీడియంట్స్ అనమాట. సో దీంట్లో అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసుకోవచ్చు, అండ్ మీకు రెగ్యులర్ కారం, ఉప్పు, పసుపు, ధనియాల పౌడర్ అండ్ గరం మసాలా ఇవన్నీ వేసుకోవచ్చు అనమాట. ఆయిల్ మరిగింది. నేను ఇంట్లో ఏం చెప్పానంటే ఎక్కువ మసాలా లేకుండా అని చెప్పాను. మసాలా మీకు తెలుసు, అది దిస్ ఈజ్ మై రెసిపీ కాబట్టి నాకు వదిలేయండి. మనం వదిలేద్దాం, 100% బాగుంటుంది. తీసుకుంటా. సో ఆయిల్ మరిగింది కాబట్టి ఆయిల్లోకి మనం రెగ్యులర్గా అందరూ చేసినట్టే ఆనియన్స్ వేసుకోవాలి. ఓకే. అండ్ మీరు చేస్తారో నాకు తెలీదు, నన్ను ఫాలో అయ్యే వాళ్ళందరికీ తెలుసు అనమాట. నేను ఆనియన్స్ వేయగానే ఖచ్చితంగా ఇమీడియట్గా సెకండ్ కూడా గ్యాప్ తీసుకోకుండా కొంచెం సాల్ట్ వేస్తా. అండ్ మెత్తగా కాదు, త్వరగా వేగుతుంది అనేది నాకు అనిపిస్తుంది కాబట్టి సాల్ట్ వేస్తాను, కొంచెం పసుపు వేసేస్తా. అది నాకు అలవాటు. సో ఇంకొకటి అన్నా, నాకు ఒక డౌట్, చాలా మంది చెప్తాం విన్నా, ఆనియన్స్ వేస్తాను కదా, ఆనియన్స్ వేసినప్పుడు ఆనియన్ కట్ చేయగానే మధ్యలో ఒకటి గట్టిగా వస్తుంది కదా ఎడ్జ్ తీయగానే, ఆ ఎడ్జ్ కట్ చేసేయమంటారు. ఎందుకు కట్ చేయమంటారు? నాకు అంత తెలీదు. నేను ఎడ్జ్ అవన్నీ చూడను, మొత్తం నార్మల్ కట్. కానీ నాకు చెప్పిన వాళ్ళు చాలా మంది చెప్పారు, ఆ ఏదైతే గట్టిగా ఉందో దాన్ని తీసి పడేస్తారు అనమాట. అది తింటే మొలలు వస్తాయని విన్నాను. ఇది అర్షమూలలో వస్తాయని విన్నాను. అంటే మనం ఆనియన్ కట్ చేసినప్పుడు సగం చేస్తే ఎడ్జ్ ఉంటుంది కదా. వంటలు చేస్తే అర్షమూల సబ్జెక్ట్ ఎందుకు లేదు? అంటే తెలియని కోసం, ఎడ్యుకేట్ చేయడం కోసం అది తీసేస్తారు. నేను కూడా వేసేస్తా. నేను చాలా మంది చెప్పగా విన్నాను అది వేయకూడదు, టమాటాలో పైన ముసుడు ఉంటది అదంటే తీసేస్తాను జనరల్ ఉడకదని. దానికి వేరే రీజన్ ఏం లేదు. దానికి రీజన్ ఏం చెప్పారు అనుకుంటున్నారు? అది వేస్తే కిడ్నీలో రాళ్ళు వస్తాయని చెప్పారు. సో ఇది ఎంతవరకు నిజమో? మాకు పాలకూర టమాటో కలిపితే వస్తాయి అంటారు. అదే అంటున్నాను, ఒక్కొక్కరు. నాకైతే ఆనియన్స్ చేస్తే ఇది అండ్ టమాటా వేస్తే కిడ్నీలో రాళ్ళు వస్తాయి. అది ఎంతవరకు నిజమో తెలియదు. మీ ఎంతమందికి తెలుసో కూడా కింద కామెంట్ రూపంలో పెట్టండి. అండ్ మా వాడు గంట తీసుకొచ్చాడు. సో స్టవ్ మీద జనరల్గా కట్టెల పొయ్యి వంట అంటే టేస్టే వేరుంటుంది కదా. మనం నార్మల్ చేసిన దానికి కట్టెల పొయ్యి చేసిన దానికి
చాలా డిఫరెన్స్ ఉంటుంది. ఆ ఫ్లేవర్ మట్టి ఫ్లేవర్ అంటారు కదా, మట్టి ఫ్లేవర్ ఎక్స్ట్రాడనరీగా మనకు. ఇంకా కుండ తీసుకొచ్చే కుండలో అయితే ఇంకా బాగుంటది కానీ అడుగు ఉంటుంది త్వరగా. మిర్చి వెనకాల ఉన్నాయి. ఏం కాదు, ఈ మిర్చి చేద్దాం. సరిపోయి. దిస్ ఈజ్ మై రెసిపీ. ఓకే, జస్ట్ ఫాలో. కొన్ని విషయాల్లో నేను మిమ్మల్ని ఫాలో అవుతాను, మీరు కొన్ని విషయాల్లో నన్ను ఫాలో అవ్వాలి. మనం ఈరోజు ఏంటి సార్ అది? మనం ఈరోజు చూస్తూ ఉందాం తమ్ముడు చేస్తాను. ఈ మిర్చి వేగిన తర్వాత పక్క నుంచి ఒక ఆయన వెళ్ళిపోయి అంటున్నాడు, కానీ అయింది నేను మెంతి కూర వేస్తాను ఫస్ట్. ఓకే, మెంతా గోలాలి కదా, వెళ్ళిపోయేసి మెంతా గోలితేనే. గోలాలు పేలాలు నాకు తెలియదు అండి. అంటే దాన్ని ఏమంటారు మీరు? వేగాలి. వేగాలి అంటారు. మనకు అర్థం కావాలంటే మనం అట్లా మంచిగా అల్లం వెళ్ళిపోయి గోవాలి. సారీ, ఉల్లిగడ్డ మంచి గోలితేనే మంచిగా ఉంటుంది మనకు, ఎర్ర కావాలి మనకు. గోళీలు లేవన్నా, గోళీలు తీసుకురాలేదు, చిన్నప్పుడు ఎప్పుడో ఆడాను వాటిని. మా వాళ్ళకి అట్లే అర్థమవుతుంది, నువ్వు అట్లా చెప్తే అర్థం కాదు. నేను తెలంగాణే. మరి నువ్వు మాట్లాడతలేవు కదా తెలంగాణ? మాట్లాడతా. నీకోసం నేను సగం తెలంగాణ సగం ఇది మాట్లాడాల్సి వస్తుంది. తప్పులేదన్నా, సగం మీ వంట ఏమనండి. కూరలోకి ఎవడన్నా ఇన్ని ఎల్లిపాయలు వేసుకుంటాడు, వేసిన తర్వాత అర్థం అవుతుంది ఎల్లిపాయలు ఎందుకని వేసామని. కానీ ఈయన్ని నమ్మి నేను వేస్తాను ఎల్లిపాయలు. ఈయన మొత్తం ఏమంటాడు, ఆ పక్క నుంచి ఒక ఆయన ఏమో సగమే ఏమంటాడు, ఏం చేయాలి? సో ఎల్లిపాయలు బేసిక్గా మంచిదే, ఎల్లిపాయలతో ప్రాబ్లం ఏమి ఉండదు. వెల్లిపాయలతోటి మనకు రక్తనాళాలు ఉన్న ఫ్లాట్స్ తగ్గుతాయి, షుగర్ రాదు పచ్చి ఎల్లిపాయ తింటే. అవును, ఎల్లిపాయ పచ్చడి తింటారు చాలా మంది, నాకు తెలుసు. ఎల్లిపాయ పచ్చడి తింటారు, పొద్దున్నే ఎల్లిపాయ హనీలో నంచుకొని మింగేస్తారు కొంతమంది. మామిడికాయ పచ్చళ్ళు, మనం మామిడికాయ పచ్చడి మాగాయ అంటారు కదా, ఆవకాయ అంటారా? ఆవకాయ మాగాయ రెండు. మామిడికాయ తొక్కులో ఎల్లిపాయ ఉంటుంది, జోరుదారు ఉంటుంది. ఎల్లిపాయ ఏరుకొని మరి తింటాను దాంట్లో అయితే. మామిడికాయ తొక్కులో మామిడికాయ ముక్క కన్నా కూడా ఎల్లిపాయ మస్తుంది కదా, నాకైతే బాగా ఇష్టం. ఎవరికి ఇష్టం ఉండదు, అందరికి ఇష్టమే అది. అదే ఇప్పుడు మంట పెట్టుకోవాలి బాగా. మంట ఈ మంట పెట్టడంలో నాకు ఫ్రెండ్ ఉండేవాడికి బాగా అలవాటు మంటలు పెట్టడం, వాడిని తీసుకొస్తే అయిపోతుంది. పేరెందుకులే చెప్పాలి, ఉన్నాడు ఉంటాడుగా, ప్రతి ఫ్రెండ్షిప్ లో ఒకడు ఉంటాడుగా మంటలు పెట్టడానికి. మంటలే. మీరు కనుక ఆ వీడియో చూస్తుంటే మీ గురించే చెప్తున్నాడు శ్రీరామన్న. నీ గురించారా ప్రత్యేకంగా? రాన్నాడంటే చాలా క్లోజ్ ఫ్రెండ్. ఎవడో నీకు అర్థమవుతుంది. సో ఇది దగ్గరగా వేగాలి. అనుములు కూడా లేసిస్తే బాగుంటుంది. మీరు గోళాలన్నారుగా, గోళనియండి. ఈ గోళ ఏంటి నాకు? ఎందుకు పుడతారో కూడా తెలియదండి మనుషులు కొంతమంది. అనుములు గోళాల అనుములు కూడా గోలిస్తా అన్న, గోల పెట్టకండి. అనుములు తిన్నాను. అనుములు అనేవాడు మీరు ఎంతమంది తింటారు? నేనైతే ఈ అనుములు అనేవాడు ఫస్ట్ తింటున్నాను. ముందు బోటి వేద్దామా, అనుములు వేద్దామా తమ్ముడు? బోటి వేసి కొంచెం గోలిన తర్వాత అనుములు వేద్దాం. అనుములు ఆల్రెడీ ఉడికిన అనుములు ఇవి. అనవసరం కమిట్ అయ్యానన్న మీకు. అయిపోయింది, బతికి అయిపోయింది. ఇవి అనుములు అంటే ఇవే. అనుములు అంటే ఏంటిదో చెప్తా. చిక్కుడుగా లాగా చిన్నగా ఉంటాయి, వాటిని మా దగ్గర అనుములు అంటారు. అనపకాయ అంటారు. అనపకాయ అంటే ఆనపకాయ సూరకాయ కాదు, అనుములు అనపకాయ. తెలంగాణలోకి అయితే పర్ఫెక్ట్ గా అర్థమవుతుంది. ఇప్పుడు ఇంతకీ గోలే లేదా చెప్పండి. గోలినట్టే బోటేసి బోటి గోలుతుంది. నేను నీకు ఎప్పుడు నువ్వు నాకు ఎప్పుడు నాకైతే ఏమంటలేదు. నేను నీకు ఎప్పుడు నువ్వు నాకు ఎప్పుడు నాకైతే ఏమంటలేదు. సరిపోయారు ఇద్దరును. సాగుతుంది మీకు అలాగా. అల్లం వెళ్ళిపోయాలి తమ్ముడు. అల్లం వెల్లిపాయలు వేస్తాను. మరి ఎప్పుడు వేస్తావు? ఇప్పుడు అది కూడా ఒక నిమిషం. వంట నన్ను చేయమన్నారా, నాతో చేపిస్తా అన్నారా? ఇద్దరం కలిసి చేద్దాం, టేస్ట్ బాగుండాలి. అట్లా లేదే, మీరు చేపిస్తున్నట్టే ఉంది. అల్లం వెళ్ళిపోయాను వేస్తే మంచిగా గోలుతుంది. అది కరెక్ట్. ఇంకా కొంచెం మాడిపోతుంది. కలుపు 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 కలుపు. ఇది కనిపిస్తుంది, ఇది కనిపించట్లేదు, అంతే తేడా. ఇది కనిపిస్తుంది, ఇది కనిపించట్లేదు, అంతే తేడా. మండుతున్నట్టుంది. మాడిపోతుంది మాకు. గోలిందా? ఆడి బాధ వర్ణాతీతం. ఇప్పుడు వేసేనా బోటి? నీళ్ళు రాకుండా వేసేయాలి. అనవసరంగా మీకు కమిట్మెంట్ ఇచ్చా. మరి అదే కొంచెం పసుపు, కొంచెం కారం. సరే చేయండి వచ్చి. వంట చేసేటప్పుడు పక్కోడు చెప్తే ఎంత మండిద్దో ఇక్కడ తెలిసిపోతుంది కదా. మా గిన్నెలు చూసి మీరు బాధపడద్దు, ఎందుకంటే మనం కట్టెల పొయ్యి మీద ఉంటుంది కాబట్టి కొంచెం నల్లగా ఉంటుంది. అంటే ఎదురు కట్టెల పొయ్యి అలవాటు ఉన్న గిన్నెలు అనమాట. మనం వట్టి గిన్నెలు తెచ్చి కట్టెల పొయ్యి పెట్టారంటే మట్టి రాయాలని ఉంటుంది. ఎలాగా అలవాటు ఉన్న గిన్నె సింగిల్ గా నేను వంట చేసేవాడిని తీసుకొచ్చి ఇప్పుడు వీళ్ళిద్దరి మధ్యలో నలుపుతున్నారు కదా, అలాగనమాట. అంటే మంట రావట్లేనట్టు. మంట నాకు కనిపిస్తుందా? కనిపించట్లేదు. కెమెరా అంటున్నా అన్న మంట రావట్లేదని. నా మంట కలుపు మాడిపోతుంది. సో ఇప్పుడు వరకు వేసింది ఏంటంటే ఆనియన్స్, పచ్చిమిర్చి వేసాం, ఎల్లిపాయలు వేసాం. కావాల్సిన దానికంటే చాలా ఎక్కువ వేసాం ఎల్లిపాయలు. దానికి రిక్వైర్డ్ అని అంటున్నాడు. సో దాని తర్వాత మనం ఏం వేసాం మర్చిపోయాను నేను. ఆయిల్ కూడా వేసాను నేను. దాని తర్వాత బోటి బ్యాలెన్స్ ఉన్నది. మెయిన్ ఇంగ్రీడియంట్ అనువులు. అనువులు అని 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 ఇది అనువుల బోటి.
దీని పక్కన కాంబినేషన్ ఏంటో తెలుసా మీకు? చెప్పండి. మనకు తెలుసుగా, నాకు తెలియదు అన్న. తెల్ల కళ్ళు, తాటి కళ్ళు, ఈత కళ్ళు నీరా పెట్టుకుని పక్కకు బొబ్బరు గుడాలు వేస్తే కొత్త కొత్త లాంగ్వేజ్ వినిపిస్తుంది మీతో నాకు. నాది ఇదే. సో బేసిక్గా ఇప్పుడు నేను మాట్లాడతాను. ఈయనకి చేపల పాయసం చూసిన తర్వాత, మీరు చూసి ఉండకపోతే మళ్ళీ నా వీడియోలో చూడండి, చేపల పాయసం చూసిన తర్వాత ఇలా కూడా చేస్తారా అని డౌట్, ఇలా కూడా చేస్తారని డౌట్ వచ్చింది. సో నా కొత్త రెసిపీ ఏంటని కుతూహలంతో వచ్చి కూర్చున్నారు ఆయన వీడియోలో. సో అన్న ఇలాగా అన్నీ వేసేసి ఫస్ట్ ఆనియన్లో పచ్చిమిర్చి అండ్ అల్లం వెల్లుల్లి పేస్ట్ వేగిన తర్వాత దాంట్లోకి కొంచెం ఎల్లిపాయలు వేసుకొని, ఎల్లిపాయలు అలాగా నోటికి తగులుతుంటే బాగుంటాయి కాబట్టి దాని తర్వాత బోటి వేసుకొని బాగా వేగనివ్వాలి. ఇప్పుడు మీ వీడియో మాట్లాడాలి. పటపట్ట సౌండ్ వస్తుంది ఎందుకంటే ఇవి నార్మల్ మీట్ కాదు కదా, ఇన్నర్ పార్ట్స్ కదా, అవి కొంచెం రబ్బర్ లా ఉంటాయి కదా. సో రబ్బర్ అనేది మనకి ఎక్కువ హీట్ తగిలినప్పుడు స్ప్రింగ్ అలా అంటుంటది. మనం ఓవెన్ లో పెట్టినా అండ్ ఎయిర్ ఫ్రైయర్ లో పెట్టినా ఈ సౌండ్స్ ఖచ్చితంగా వస్తాయి. ఎందుకు చికెన్ ది కందనకాయ లివర్ కూడా అలాగే సౌండ్ వస్తాయి, చికెన్ పీసెస్ అవ్వవు. గోలేయా గోలినట్టు అనిపిస్తుంది. ఇవి కూడా వేస్తే మంచి గోలుతాయి. ఇక అనువులు, ఈ అనువులు అలా వేసేసుకుంటే వీటిని అనువులు అంటారండి. తెలంగాణ వాళ్ళందరికీ బాగా తెలుసు. అంటే నేను తెలంగాణ వాడిని, బట్ నాకు తెలియదు. బట్ ఇవి వేస్తే బాగుంటాయి అంటున్నారు. ఇవి చిక్కుడుకాయల్లా ఉంటాయంట. మరి ఇవి దేని నుంచి పుడతాయో కూడా నాకు తెలియదు. అనువులు అంట. సో ఇవి అనువులు. సో దీన్ని మంచిగా ఫస్ట్ ఆఫ్ ఆల్ ఇవి తీసి మంచిగా వాటర్లో ఉడకబెట్టి తీసుకొచ్చాం, ఎందుకంటే మళ్ళీ ఉడికించడం కష్టం అవుతుంది కాబట్టి. సో ఉడికించిన అన్ని తీసుకెళ్ళి ఇప్పుడు దీంట్లో వేసేయాలి. ఏమండి ఓకేనా? మీకు కాదు, మిమ్మల్ని కదా అడిగేది. ఏమండి పసుపు, ఆయన పసుపు అయిపోతే నన్ను పసుపు వేసి నానబెట్టేటట్టున్నాడు. ఇంకా చెప్పండి, పసుపు ఎంత వేయాలి? నేను వేయనండి, మీరు చెప్పిన నేను ఆయన ఒడిచిపెట్టి వచ్చుంటే బాగుంటుంది. ఈ మటన్ మన బోటి ఏదైతే ఉన్నదో, బోటి కన్నా పర్ఫెక్ట్ గా అనువులే తింటే బోటి విడిచిపెట్టి. అవునా? ఇంకోటి ఏం తెలుసా, వెజిటేరియన్స్ ఎవరైతే ఉన్నారో, వెజిటేరియన్స్ బోటి తినరు కదా, ఈ బోటి తినని వాళ్ళు అనువుల్ని బోటి అనుకొని తింటుంటారు. ఎక్కడ? చెట్ల కింద. ఎందుకంటే అక్కడ బోటి ఉంటది, ఇది ఉంటది. పాపం వెజిటేరియన్స్ ఉండదు కనుక వాళ్ళు ఏం చేస్తారంటే దీన్నే బోటి అనుకుంటారు, దాన్ని అనుకుని అనువులు అట్లా టేస్ట్ తింటారు. మా ఊర్లో అయితే అనువులు వస్తే సో దాంతో పాటుగా కొంచెం కాదు, ఒక 2 స్పూన్స్ కారం పడుతుంది. అండ్ ఈ కారానికి కొంచెం ఘాట్ ఎక్కువ ఉంటుంది కాబట్టి 2 స్పూన్స్ సరిపోతుంది. అది గట్టి కారం. చూసాను నేను ఇందాక మన చేపల పాయసంలో, చేపల పాయసం కాదు చేపల కర్రీలో చేపల పాయసం అలవాటు అయిపోయింది అన్న, గులాబ్ జామ్ కర్రీ లాగా. సో నేను ఇందాక వాటర్ వేస్తుంటే వద్దు అన్నారు కదా, ఎందుకు వాటర్ వేసి? రంగు వస్తున్నది మాస్టారు, అసలు అదిరిపోయింది. ఇప్పటికైతే వాటర్ పోయకు, మంట తగ్గించు. సిమ్ లో పెట్టినా, కొంచెం తక్కువ చేయమంట అంతే. 2 కట్టెలు తీసేస్తే సిమ్ము. నీ గోలు, నువ్వు గోలు, నువ్వు వచ్చి గోలు. ఎప్పుడు గోలుతుందో ఓపిక, అసలు ఓపిక ఉండదండి. వంట ఓపిక ఉండదండి, పక్కలు చూసే వాళ్ళకి ఓపిక ఉండదు, మాకున్న ఓపిక పక్క వాళ్ళకి ఉండదండి. ఏం మాట్లాడతారు? ఈయనలోంచి వస్తున్నట్టుంది కదా పొగ, అది కట్టె పొగ. చక్కగా రాసి పెడతాం స్క్రిప్ట్ అంతా, మధ్యలో వచ్చి చెడగొడతారు వీళ్ళు. దేనికంటే వీళ్ళు బేసిక్ సెన్స్ ఉండదు మనుషుల దగ్గర. తగలెట్టండి తగలెట్టండి 3 నేను వచ్చే సగం చెడగొట్టంటే పక్కన చీడొచ్చి ఇంకా చెడగొడుతుంది. ఇప్పటికి నేను నిజం పేరు చెప్పిరన్న మీరు. ఇప్పుడు ఆయన చెప్పిన ధనియాల పొడి ఎంత వేయాలి అడగండి అన్న. ధనియాల పొడి ఎంత అంటారు? ఏమన్నా అడుగు వేసి పెడదాం. వంట మొదలైతే ఎక్కడి నుంచి వస్తారో అర్థం కాదు. అడుక్కు తినే వాళ్ళు ఎక్కువయ్యారండి. మా కెమెరామెన్ ఇందాకటి వంట చూడలే కానీ దీనికి ఆవురు వంట చూస్తున్నాడు. మామూలు చోట్ల ఏమంటదు. పెడతాం, నీకు కూడా పెట్టుడే. వచ్చేసింది. ఏంటి పొయ్యిరా పోస్తే వచ్చేసింది కాదన్నా, కంటెంట్ వచ్చేసిందన్నా. అదిరిపోయింది చూడడానికి నిజంగా. గోలీలు కదా ఏమన్నాడు అన్న? గోలింది మంచి గోలింది. ఇక ఇంకెక్కువ గోలింది అనుకో అన్నంలో తినవసరం కాదు, మనం అన్నం తినాలి. కొత్తిమీర వేయాలి గట్టిగా, అది కోసింది మొత్తం దానికి.
మొత్తం వేసేయాలన్నా. ఓహో ఇది గోంగూర చికెన్ కాదనమాట, గోంగూర బోటి కాదు, కొత్తిమీర బోటి. అనుములు కొత్తిమీర అనుముల బోటి, కొత్తిమీర అనుముల బోటి చేసే మూడు ఉత్సాహం సర్వనాశనం అయిపోతాయి. కలుపు మాడిపోద్ది కలుపు. కొత్తిమీరకి ఆయనకి ఏదో అంటే అభిమాన సంబంధం అంటారన్నా. కొత్తిమీర వేసి వేయగానే కొత్తిమీర తోట ఉందేమో ఆయనకి. ఇది చూస్తుంటే నాకేం గుర్తొస్తుంది తెలుసా అన్న? నాకైతే ఒక పాట గుర్తు. ఏది? ఆహా ఏమి రుచి అనరామై మరచి రోజు తిన్నా మరి బోటే కదా మరి. నాకేం గుర్తొస్తుంది తెలుసా? అణువణువు అలలెగసే తెలియని ఓ ఆనందమే. విన్నట్టుగానే ఉంది. అదే ఆ పాటే. సో ఇలాగ నేను గీకుతూ ఉంటే ఎపిసోడ్ అంతా గీకుతూనే ఉంటాను కాబట్టి దీని తర్వాత అయిపోయి చాలా సేపు అయింది అది. అవునా? సో తర్వాత మన టేస్ట్ ఎలా ఉందో చూద్దాం. ఓకే వచ్చేయండి. ఇంకా కొంచెం ఇలాంటి ఒక్కడు బ్యాచ్ లో ఉంటే చాలు సర్వనాశనం. నేను ఏమన్నా ఇంకా కొంచెం కలర్ వస్తే మంచిగా ఉండన్నా, అయినా మంచిగా వచ్చింది, సూపర్. తింటుంటే నోళ్ళు నీళ్లు. అనువులు ఉందండి, ఈ అనువుని చూసారా? తినండి. మీరు చెప్పినట్టు బోటి వదిలేసి అను తింటున్నట్టు చూసా. నేనేం చెప్పాను? బాగుంది, తినండి. నేను తిన్నాను, దీని బాగుంది. నేను తిన్న తర్వాత 5 నిమిషాలు ఆగి తింటారు కదా మీరు. వేడి మీద తినలేదు కాదు మాకేం అవ్వకపోతే తినద్దని.